హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటి అంటే, నా ప్యాకింగ్ జనరలీ ఒక ఇల్లు ఖాళీ చేసి చేంజ్ అవుతున్నాము అంటే ఆ ఒక్కరోజు జరిగే ప్యాకింగే కాదండి. ప్రెప్ అన్నట్టు 1 మంత్ 2 మంత్స్ నుంచి ప్రిపరేషన్లు అయితే జరిగిపోతూ ఉంటాయి. సో నా ప్రిపరేషన్స్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 మంత్స్ 1.5 మంత్ అయితే అయిపోయిందండి. మెంటలీ ప్లాన్ చేసుకోవాలి, ఏది ఎలా మూవ్ చేయాలి, ఏది ఎలా తీసుకెళ్ళాలి అని. అండ్ ఫిజికలీ యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ టు అచీవ్ దట్ టార్గెట్. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి, డాక్యుమెంట్స్ అన్నీ నేను ఒక సూట్ కేసులో పెట్టుకుంటాను. అది దాంట్లో చాలా అన్నెసరీ పేపర్స్, అన్నెసరీ స్టఫ్ అక్యుములేట్ అయితే అయిపోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. లాస్ట్ టైం ఏంటి అంటే, పూణే నుంచి బాంబేకి వచ్చాను కదండి. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ, కార్లోనే కాబట్టి వెయిట్ గీట్ ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేదు ట్రాన్స్ఫర్ అయినప్పుడు. సో డంప్ అయితే చేసేసాను అంతా. కానీ ఈసారి అగైన్ ఐ హ్యావ్ టు టేక్ అ ఫ్లైట్ బికాస్ వేరే స్టేట్కి అయితే వెళ్తున్నాము. అందుకని కొంచెం జాగ్రత్తగా వెయిట్ అయితే చూసుకోవాలి. ఫ్లైట్లో తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ అకార్డింగ్ టు ద వెయిట్. కాబట్టి ఇంకా డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ నేను అన్నెసరీ పేపర్స్ అవన్నీ ఇక్కడ డిస్కార్డ్ అయితే చేసేసి, అవసరమైనవి అండ్ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మాత్రం నేను హ్యాండ్ బ్యాగేజ్లో తీసుకెళ్తాను. బేసిక్ స్టఫ్ అయితే నేను ప్యాకింగ్కి పెట్టేసుకొని నేనే ప్యాక్ చేసి పక్కన పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ అయితే నా శారీస్ అండి. ఈ చీరల్ని మాత్రం నేనే ప్యాక్ చేసుకుంటాను. నాకు ఇవి ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఇవ్వటం అస్సలు ఇష్టమే ఉండదండి. వాళ్ళు ఎలా పట్టుకుంటారో, ఎలా హ్యాండిల్ చేస్తారో అనేసి. సో నా దగ్గర ఏంటంటే పాత సూట్ కేసెస్ ఉంటాయండి, అవి నేను డిస్కార్డ్ చేయను. అంటే కొంచెం డ్యామేజ్ అయిన సూట్ కేసెస్ అట్లాంటివి కూడా నేను పెట్టుకుంటాను. వాటిల్లో నేను నా శారీస్ అన్నీ నేనే ప్యాక్ చేసేసుకుంటాను. అండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చినప్పుడు జస్ట్ బబుల్ ర్యాప్, మిగతా ప్యాకింగ్ దాని మీద చేయిస్తాను తప్ప దే విల్ నాట్ ప్యాక్ మై శారీస్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో నేనే అన్నీ సర్దేసుకుంటాను. 2-3 సూట్ కేసెస్లో అయితే వస్తాయండి చీరలు. ముందు అనుకున్నాను ఈ ఐకియాలో ఈ బ్యాగ్స్ కొన్నాను కదా, దీంట్లో పెట్టేసుకొని పెడదాం లోపల అని. బట్ దే ఆర్ నాట్ ఫిట్టింగ్ ఇన్ ద సూట్ కేస్ అండి. సో అది తీసేసి ఒట్టి శారీస్ వరకు పెట్టుకున్నాను. అండ్ అబ్జార్బిటెంట్ అనేసి ఆ శాషెస్ వస్తాయి, సో అవి వేసుకున్నాను. ముందైతే నేను కర్పూరం వేసుకునేదాన్ని అండి, కానీ పట్టు చీరలకి కర్పూరం మంచిది కాదు అని చెప్పారు అనమాట. అందుకని ఈ శాషెస్ వేస్తే మాత్రం ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు ప్యాక్ చేస్తున్నానండి నేను శారీస్, అది ఓపెన్ చేసి మళ్ళీ కొత్త ఇంట్లో సెట్ చేసుకునేసరికి ఈజీగా 1 మంత్ 1.5 మంత్ అయిపోతుంది. అండ్ ఈ చీరలు ప్యాక్ చేసేటప్పుడేనండి మా పనమ్మాయితో గొడవ అయ్యి అది వదిలేసి వెళ్ళిపోయింది. అండ్ ఇంకా 10 రోజుల టైంలో మళ్ళీ కొత్త వాళ్ళని వెతుక్కోవటం ఎందుకు అని నేను వెతుక్కోకుండా నా పనంతా చేసుకుంటూ మళ్ళీ ఈ ప్యాకింగ్ ప్రాసెస్ ఇదంతా అయితే చేసుకున్నాను. నాకైతే ఇది హెక్టిక్గానే అనిపిస్తుందండి. ఐ మీన్ కొందరికి ఇట్స్ ఈజీ టు మేనేజ్ ఏమో, నాకు చాలా టఫ్ అనిపిస్తుందండి ఇంట్లో పని చేసుకొని ప్యాకింగ్ చేసి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ బాంబేలో ఉన్న పనులన్నీ నేను చూసుకుంటున్నాను, అక్కడ కొత్త ప్లేస్లో అంతా అనంత్ చూసుకుంటున్నారు. సో హీ సర్చింగ్ ద హౌసెస్ దేర్. అక్కడ స్కూల్లో వర్క్ అవన్నీ తను మేనేజ్ చేస్తున్నారు. ఇక్కడ స్కూల్లో కావాల్సిన డాక్యుమెంట్స్, ఎందుకంటే ఇప్పుడు శ్లోక 10th క్లాస్ కదండి. సో ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ చాలా ప్రొసీజర్స్ అయితే ఉంటాయి స్కూల్లో ఒక స్టేట్ మారేటప్పుడు. దో ద సిలబస్ సిబిఎస్ఈ, ఈ ప్రొసీజర్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ నేను హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ మా హౌస్ ఓనర్ అండి, ఆవిడని డీల్ చేసేసరికి మాత్రం నిజంగా 1 ఇయర్ టార్చర్ పెట్టిందంటే నమ్మండి మహాతల్లి. సో ఇన్ అ వే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ జస్ట్ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్. చాలా ఇబ్బంది పడ్డానండి. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండేది, ఇల్లు చాలా మంచిగా ఉండేది. కానీ వాళ్ళు పెట్టిన టార్చర్ ఇంత అంతా కాదు. అది ఎప్పుడైనా ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆవిడ ఎన్ని రకాలుగా నన్ను విసిగిచ్చిందో. అండ్ ఏంటి అంటే, బాంబేలో ఈసారి అనంత్ ఇక్కడ ఇంట్లో ఉండేవాళ్ళు కాదండి. యాక్చువల్లీ తన వర్క్ ప్లేస్ అలీబాగ్ అనమాట. అంటే అది 2 hours డిస్టెన్స్ ఫ్రమ్ బాంబే. సో తను అక్కడ ఉండి వీకెండ్స్ అట్లా వస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఒక్కదాన్నే ఉండేదాన్ని కదా, అసలు ఆడుకునేదండి మేడం మాత్రం. ఇంకా మాట్లాడటం వేస్ట్, అంత టార్చర్ అయితే పెట్టింది. సో ఇన్ అ వే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇంకా
అంతా యాజ్ అ ఫ్యామిలీ వీ విల్ స్టే టుగెదర్ అని. కాకపోతే ఒక విషయంలో కొంచెం స్ట్రెస్ టెన్షన్ రెండు ఉన్నాయి, బికాస్ ఈ టైంలో కూడా శ్లోకాని మూవ్ చేస్తున్నాం అన్న గిల్ట్ ఫీలింగ్ అయితే యాజ్ పేరెంట్స్ వీ బోత్ హ్యావ్ ఇట్. అండ్ బాధ అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేని సిచ్యువేషన్ అండి. జాబ్ అంటే ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళిపోవాల్సిందే. ఇనిషియలీ బాంబే వచ్చినప్పుడు మేము అనుకున్నాం అట్లీస్ట్ 10th క్లాస్ వరకు కదపకుండా ఉంటే షీ విల్ ఫినిష్ హర్ క్రూషియల్ ఇయర్స్ హియర్ అండ్ దెన్ వీ కెన్ మూవ్ వేర్ ఎవర్ దే ట్రాన్స్ఫర్ అస్ అని. కానీ మనం అనుకునేది ఒకటి, జరిగేది ఇంకొకటి కదా. సో ఇప్పుడైతే మూవ్ అయితే అయిపోవాలి. అండ్ ఒక్కొక్కసారి డెస్టినీ అన్నది మనకు అర్థం కాదండి, మనం ఏదో అనుకుంటూ ఉంటాం, బట్ డెస్టినీ హ్యాస్ ఇట్ అంటారు కదా. సో అలాగే ఇప్పుడు వెళ్ళే ప్లేస్ అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ప్లేస్. ఎందుకు అంటే మన తెలుగు ల్యాండ్లో అడుగు పెడుతున్నాను అండ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ లైక్ 12 years అడుగు పెడుతున్నానండి. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, బట్ శ్లోక ఈజ్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ అబౌట్ ఇట్. బాంబే అంటే ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవ్వాలి కదండి. ఎవ్రీ ఇయర్ స్కూల్ చేంజ్, న్యూ ఫ్రెండ్స్ని చేసుకోవడం ఈజ్ డెఫినెట్లీ నాట్ ఈజీ ఫర్ కిడ్స్. అండ్ ఇక్కడ నేనేంటి అంటే డాక్యుమెంట్స్ అండ్ సిల్వర్ వేర్ ఉంటుంది కదండి, అదంతా ఒక హ్యాండ్ బ్యాగేజ్లో అయితే పెట్టేసుకుంటాను. మనకు ఫ్లైట్లో ఇట్లాంటివి ప్రెషస్ థింగ్స్ అన్ని హ్యాండ్ బ్యాగేజ్లో క్యారీ చేయొచ్చు. కాకపోతే ప్రతి చోట మిమ్మల్ని ఆపుతారండి సెక్యూరిటీలో, ఎందుకంటే అవి గిన్నెలు ప్లేట్లు లాగా కనిపిస్తుంటాయి కదా. సో దే డోంట్ అండర్స్టాండ్ గిన్నెలు ఎందుకు పట్టుకెళ్తున్నారు అనేసి. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దాట్ టు దెమ్. సో ఇవన్నీ ఇట్లా ప్యాకింగ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ శ్లోకాస్ పెయింటింగ్. సో అవి కూడా నేనే ప్యాక్ చేసుకుంటానండి, బటర్ ర్యాపింగ్ చేసేసుకొని అవి పక్కన పెడతాను. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ప్యాక్ చేసేస్తారు. సో ఇలా చిన్న చిన్న థింగ్స్ అన్ని ప్యాక్ చేస్తూనే ఉన్నాను. అండ్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 1 month నుంచి అయితే ఈ ప్యాకింగ్ ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇల్లు మారటం ఒక ఎత్తు అయితే, సిటీస్ మారాలి, యూ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ సిటీ టు అదర్ అంటే దానికి ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది అండ్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్ అలోన్ కదా, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ స్ట్రెస్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కాస్మెటిక్స్ కూడా నేను అన్ని డిఫరెంట్ పౌచెస్లో ప్యాక్ చేసేసుకుంటున్నానండి. స్కిన్ కేర్ అన్నీ ఒకవైపు, మామూలు మేకప్ స్టఫ్ లైక్ లిప్స్టిక్స్ అవన్నీ చిన్న పౌచెస్లో ప్యాక్ చేసుకొని, అండ్ కావాల్సినవన్నీ ముందు ప్యాక్ చేసుకోవటం అయితే ఇంపార్టెంట్. దో మనం వెళ్ళే ప్లేస్లో అన్నీ దొరకచ్చు, కానీ వెళ్ళిన వెంటనే మనం ఇవన్నీ కొనుక్కుంటూ కూర్చోలేం. కాబట్టి యూ హ్యావ్ టు ప్యాక్ ఇట్. అట్ ద సేమ్ టైం మనకి వెయిట్ ఎక్సీడ్ అవ్వకూడదు. ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఈ వెయిట్ అన్నది అయితే బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటుందండి. పూణే నుంచి బాంబే వచ్చిందేమో చాలా ఈజీ అనిపించింది నాకు, బికాజ్ ఐ కుడ్ కీప్ వాట్ ఎవర్ ఐ వాంట్, కార్లోనే ట్రావెల్ చేశాం కాబట్టి. కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్లో ప్యాకింగ్ అనేసరికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. అండ్ సరంజామా అంతా కేర్ఫుల్లీ ప్యాక్ చేసుకోవాలి, వెయిట్ లిమిట్స్లో ఉన్నట్టే ప్యాక్ చేసుకోవాలి. అండ్ చిన్న చిన్న వస్తువులు లైక్ బొట్లు కూడా ప్యాక్ చేసుకోవాల్సిందండి. మర్చిపోతే అది లేకుండా మనమేమో బయటకు వెళ్ళాము, అక్కడికి వెళ్ళి అప్పుడు కొనుక్కోవాలి అంటేనేమో అదొకలాంటి ఇరిటేటింగ్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇవన్నీ ప్యాకింగ్ అయిపోయినాక లాస్ట్లో మాత్రం నేను ఇంకా అప్పుడు బట్టల ప్యాకింగ్ అండి. ఇవి ఐ ప్యాక్ అకార్డింగ్ టు ద యూసేజ్ అనమాట. వెళ్ళే ప్లేస్ ఆ క్లైమేటిక్ కండిషన్స్ని బట్టి ప్యాక్ చేసేసుకుంటూ ఉంటాను. అండ్ ఆల్రెడీ అనంత్ 1 month అయిపోయిందండి తను అక్కడికి వెళ్ళి. సో తనవి ఏమీ ప్యాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వెన్ హీ కమ్స్ వచ్చి వెళ్ళేంతవరకే తప్ప తన బట్టలు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్ హీ క్యారీడ్ వెన్ హీ వాస్ ట్రావెలింగ్. సో ఓన్లీ శ్లోకావి నావి ఇమ్మీడియట్లీ వేసుకోవాల్సిన బట్టలు, ఎందుకంటే ఇప్పుడు లక్కీగా లగేజ్ 3-4 daysలో వచ్చేస్తుందండి ఆ ప్లేస్కి. అండ్ ఇక్కడ ప్యాకింగ్ డే అయితే నేను పొద్దున్నే లేచేసి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరాము. కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ మా ఫేవరెట్ టెంపుల్ అండి. ఇదైతే నేరుల్లో ఉంటుంది. ఇక్కడే అమ్మవారు ఉంటారు, గోశాల ఉంటుంది, ఆంజనేయ స్వామి ఉంటారు, గణపయ్య ఉంటారు అండ్ శివయ్య ఉంటారు. సో ఈ టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసుకొని వచ్చాము. అండ్ ఇంకా వచ్చి చేంజ్ చేసుకొని అయితే నేను రెడీ అయిపోయాను, ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చేస్తారు అనేసి. ఇంకా వాళ్ళు వచ్చినాక మనం అటు ఇటు ఆలోచించే టైం కూడా ఇయ్యరండి, గబా 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 ప్యాక్ చేసేస్తారు. సో వాళ్ళు వచ్చేసరికి నా సూట్ కేసెస్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సెట్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ అ పర్టిక్యులర్ రూమ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చినాక దాని పని అయితే కానిస్తూ
ఉంటారు. దే విల్ నాట్ వెయిట్ ఫర్ యూ. మనం ఆలోచించి ఆన్సర్ ఇచ్చే లోపలే అక్కడ ప్యాకింగ్ అయితే అయిపోతూ ఉంటుంది. స్టార్టింగ్లో నాకు అసలు వీళ్ళతో ప్యాకింగ్ ఎలా చేయించుకోవాలో అర్థమయ్యేది కాదండి. ఫస్ట్ టైం నేను హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్యాక్ చేశారు. సగం పైనే సామాన్ డ్యామేజ్ అయిపోయింది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ వీ విల్ నో హౌ టు డీల్ విత్ దెమ్ ఆల్సో. ఏ వస్తువు ఎలా ప్యాక్ అవ్వాలి అన్నది మనకి ఎక్స్పీరియన్స్ వచ్చి ప్యాక్ అయితే చేయించుకుంటూ ఉంటాం. అండ్ ప్యాకింగ్ అన్నప్పుడు ఓన్లీ సామాన్ ప్యాకింగే కాదు కదండి, అన్ఇన్స్టలేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో సైమల్టేనియస్లీ ఏసీ అన్ఇన్స్టాల్ చేసినాం. ఇక్కడేమో గ్యాస్, మాది ఇక్కడ పైప్ లైన్ అనమాట. సో ఆ పైప్ లైన్ గ్యాస్ తీయించి నార్మల్గా మా స్టవ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఓనర్ స్టవ్ ఉండేదండి ముందు. ఆ స్టవ్ నాకు అస్సలు నచ్చలేదు, అందుకని అది పైన పెట్టాను. సో అది కింద పెట్టించేసి ఇట్లా ప్యాకింగ్ అయితే జరుగుతుంది. ఈ ప్యాకింగ్ మాత్రం 2 days జరిగిందండి. ఎందుకంటే నేను అనంత దగ్గర నుంచొని ప్రతిదీ ప్యాక్ చేయించుకుంటాము. సో క్రాకరీనేమో ఇట్లా ముందు న్యూస్ పేపర్స్లో ర్యాప్ చేసి దాని తర్వాత బబుల్ ర్యాప్ చేసి అలా చేస్తారు. అండ్ బట్టలు ఇవన్నీ కార్టన్స్లో నింపేసి ఈ రూమ్లో పెట్టేశారండి. లోడింగ్ అంతా ఒక్కసారి జరుగుద్ది అనమాట. ప్యాకింగ్ అంతా ఇట్లా ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకుంటారు. ప్రతి సామాను, ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. అండ్ అంతా ప్యాక్ చేసినాక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి నోక్ అండ్ కార్నర్ మీరు చెక్ చేసుకోవాల్సిందే, ఏమన్నా సామాన్ మిగిలిపోతుందేమో అనేసి. అలా మిగిలిపోయిన సామాన్లు కూడా నాకు చాలా ఉన్నాయండి. కొన్ని అయితే మిస్ప్లేస్ కూడా అట్లాగే పోయినాయి అనమాట. బికాజ్ మనం ఎంత మెంటలీ ప్రిపేర్ అయినా కూడా కొన్నిసార్లు స్ట్రెస్ లెవెల్స్ ఆ రోజు విపరీతంగా ఉంటాయండి. సో కొన్ని మర్చిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈసారి నేను అనంత ముందే అన్నీ ప్లాన్ చేసుకొని ప్రతిదీ చూసుకొని క్రాస్ చెక్ చేసుకుంటూనే ఉన్నాము. ఏ షెల్ఫ్ ఖాళీగా అంటే ఏమైనా సామాన్ లేకుండా ఉంది కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్ ప్రాపర్లీ అనేసి. అండ్ ఫర్నిచర్ కూడా చూడండి ఇట్లా కార్డ్బోర్డ్ది తెస్తారనమాట. దీంతో ఫస్ట్ ర్యాప్ చేస్తారు, దాని తర్వాత బబుల్ ర్యాప్ చేస్తారు. సో మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ర్యాపింగ్ జరుగుద్ది. ఇంత కేర్ఫుల్గా ప్యాక్ చేసినా కూడా ఫర్నిచర్ అయితే డ్యామేజ్ అవుతుందండి నాది. ఎందుకంటే ఇన్ని ట్రాన్స్ఫర్స్ అయినాక ప్రతి పీస్ ఆఫ్ ఫర్నిచర్ కొంచెం ఇట్లా మూవ్ అవుతుంది చూడండి. ఆ స్టెబిలిటీ అన్నది కొంచెం పోతుంది. సోఫాస్కి కానీ ఎనీ ఫర్నిచర్ పీస్ నా దగ్గర ఉన్నది కొంచెం మూవ్ అవుతూ ఉన్నాయి. సో మళ్ళీ ఆ కొత్త ఇంటికి వెళ్ళినాక అవి ప్రాపర్గా ఫిక్స్ చేయించుకోవాల్సిందే. అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా, ఫ్రిడ్జ్ కూడా ఇంత హెవీది కూడా ప్రాపర్గా ప్యాక్ అయితే చేస్తారండి. సో వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట మనల్ని ప్యాకింగ్ ఎలా జరుగుతుంది అని. నేను మాత్రం ఒకటి నేర్చుకున్నానండి, ప్యాకింగ్ జరిగేటప్పుడు ఇంపార్టెంట్ కాదు, ప్యాక్ అయిన వస్తువుల్ని అన్ప్యాక్ చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు నిజంగా ప్యాక్ చేశారా లేదా సరిగ్గా అనేసి. అండ్ ఇక్కడ నా ప్లాంట్స్ని కూడా ప్యాక్ చేయించేసుకున్నానండి. మొక్కలన్నిటినీ పాపం ఇవి అసలు ఎట్లా సర్వైవ్ అవుతాయో ఇంత ఎండల్లో మాత్రం నాకు తెలీదు. అండ్ వస్తున్న ప్లేస్ ఏంటి అంటే మన తెలుగు ప్లేస్ అండి. యాజ్ ఐ టోల్డ్ యూ, నేను క్లూ అయితే వీడియోలో ఇచ్చాను, అది గుర్తుపట్టి మీలో ఎవరైనా చెప్పగలిగితే యూ కెన్ మెన్షన్ ద సిటీ. డెఫినెట్లీ నాట్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ అయితే నేను ఇంకొంచెం ఎక్సైటెడ్ అయితే ఉండేదాన్ని. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ ఛానల్కి. అండ్ రేపే నేను రివీల్ చేస్తానులేండి ఏ సిటీలో ఉన్నానో. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ దిస్ హైడ్ అండ్ సీక్ విత్ యూ, ఏదో కొంచెం టైం పాస్, సో దట్ ఈవెన్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే.